అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. లాస్ట్ వీడియోలో నేను ఇచ్చినటువంటి ఛాలెంజ్కి కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు రాజు గారు, మురళీకృష్ణ గారండి. సో మిగతా వాళ్ళు కూడా తప్పైనా పర్వాలేదు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఆన్సర్ చేస్తే అసలు ఆ వర్డ్ అనేది లైఫ్ లాంగ్ ఎప్పటికీ మర్చిపోరు అనమాట. అందుకనే వొకాబులరీ ఇంప్రూవ్ అవ్వడానికి ఇది ఒక చిన్న ప్రయత్నం. సో నేను మీకు ఇచ్చినటువంటి ఛాలెంజ్ వచ్చేసరికి అజెండా. దీన్ని ఎలా పలకాలి? ఎజెండా అని కొంతమంది అంటూ ఉంటారండి. దీన్ని అజెండా అని పలకాలి. తెలుగులో ఎలా పలకాలి కూడా ఇచ్చాను చూడండి. అజెండా అంటే ప్రణాళిక, కార్యాచరణ, సమావేశ క్రమంలో విషయ పట్టిక. సో మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఇప్పుడు మనం కొన్ని పనులు చేయాలని ఒక లిస్ట్ రాసుకున్నాం కదా. సో ఆ లిస్ట్లో ఏది ప్రియారిటీ ప్రకారం ఏది ముందు చేసుకుంటూ రావాలి అనేదే అజెండా అంటారండి. సింపుల్గా చెప్పాలి అంటే ఒక కార్యక్రమంలో జాబితా, ఒక సమావేశం కానీ చర్చ కానీ మనం చేయాల్సిన పనులు కానీ ముందుగానే సిద్ధం చేసిన అంశాల జాబితానే అజెండా అంటారు. ఇది ముందు చేసుకుందాం, ఇది లాస్ట్ ప్రియారిటీ ఇద్దాం, ఇది పర్వాలేదు, ఇది తొందరగా చేసుకుందాం, ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటాం కదా, దాన్నే అజెండా అంటారు. అజెండా అనేది నౌన్ అండి. అంటే ఏ లిస్ట్ ఆఫ్ మ్యాటర్స్ దట్ నీడ్ టు బీ డిస్కస్డ్ ఆర్ డీల్ విత్ అని అర్థం అన్నమాట. జనరల్గా అజెండా ప్లేస్లో మనం స్కెడ్యూల్, టైం టేబుల్, లైనప్, లిస్ట్, ప్లాన్, స్కీమ్ అని వాడాల్సిన సందర్భంలో అడ్వాన్స్డ్ లెవెల్లో మనం అజెండా అని వాడచ్చండి, గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం చంకు మెదడు ద్వారా, ఇక్కడ బాక్స్లో ఇచ్చింది చంకు మెదడండి. సో మనం ఎట్లాంటి కష్టమైన పదాన్నైనా, నోరు తిరగనటువంటి పదాన్నైనా ముక్కలుగా విడదీసి పలకడాన్ని చంకు మెదడు అంటారండి. ముక్కలుగా విడదీసిన వాటిని సిలబల్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అజెండాలో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 3 సిలబల్స్ ఉన్నాయి. ఎలా పలకాలి? జెండా అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతామండి. ఇది చాలా పవర్ఫుల్ మెథడు. ఎవరైనా కొన్ని నోరు తిరగనటువంటి పదాలు తీసుకొని ప్రాక్టీస్ చేయండి. దీని మీద ఒక వీడియో చేస్తాను. సో మనం దీన్ని ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఈ వర్డ్ని యూజ్ చేసి ఎలా మాట్లాడచ్చు అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. వాట్ ఈజ్ ద ఫస్ట్ ఐటమ్ ఆన్ టుడేస్ అజెండా? వాట్ ఈజ్ ద ఫస్ట్ ఐటమ్ ఆన్ టుడేస్ అజెండా? ఈరోజు సమావేశ పట్టికలో మొదటి అంశం ఏంటి అంటే మనం మొదటిగా మాట్లాడాల్సింది ఏంటి, మనం మొదటిగా చేయాల్సిన పని ఏంటి అని అర్థం అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంప్రూవింగ్ సేల్స్ ఈజ్ ఆన్ ద కంపెనీస్ అజెండా. ఇంప్రూవింగ్ సేల్స్ ఈజ్ ఆన్ ద కంపెనీస్ అజెండా అంటే అమ్మకాల పెంపు అనేది మనం కంపెనీలో రాసుకున్న జాబితాలో ఉంది, మనం చేయాల్సిన పనిలో ఉంది అని అర్థం అన్నమాట. మీకు ఇంకేమన్నా అజెండా గురించి డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. కమింగ్ టు ది టుడేస్ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ వెరీ యూస్ఫుల్ టాపిక్. ఈరోజు మనం చాలా యూస్ఫుల్ టాపిక్ కన్ఫ్యూజింగ్ ఫ్రేజెస్ గురించి నేర్చుకుందాం. సో చాలామందికి అసలు అవి సేమ్గా ఉండేసరికి ఎలాంటి సందర్భాల్లో వాడతారు, అసలు వాటి కరెక్ట్ అర్థాలు అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈరోజు వాటిల్లో కొన్ని ఫ్రేజెస్ నేర్చుకుందాం. కమింగ్ టు ది టుడేస్ టాపిక్. ఫస్ట్ ఫ్రేజ్ వచ్చేసరికి వన్ ఆన్ వన్ అంటే వ్యక్తిగతంగా. మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఇప్పుడు ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది అనుకోండి. ఇప్పుడు పెద్దోళ్ళు ఏంటి, వాళ్ళల్లో ఒకళ్ళని పర్సనల్గా వ్యక్తిగతంగా పిలిచి సమస్య ఏంటి అని అడుగుతారు. తర్వాత ఇంకొకళ్ళని పిలిచి ఏంటి నీ సమస్య అని అడుగుతారు. సో తర్వాత వీళ్ళకి అసలు ఇక్కడ సమస్య ఎక్కడుందో సొల్యూషన్ చెప్తారు. అర్థమైందా? బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. వన్ ఆన్ వన్ అంటే వ్యక్తిగతంగా, పర్సనల్గా, ఒక్కొక్కరిగా, ఒకరితో ఒకరు అని అర్థం అన్నమాట. సో మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, క్లియర్గా అర్థమైంది కదా, మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదనుకుంటున్నాను. సో పర్సనల్ ఇంటరాక్షన్,
అని అర్థం అన్నమాట. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ వాంట్ ఏ వన్ ఆన్ వన్ డిస్కషన్ విత్ యూ. నేను నీతో వ్యక్తిగతంగా మాట్లాడుకుంటున్నాను, ఎవరూ లేకుండా మీతో పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటున్నాను అని అర్థం అన్నమాట. ఎప్పుడైనా సరే ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు మనం వన్ ఆన్ వన్ అని వాడాలి. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ ఫ్రేజ్ వచ్చేసరికి 1 by 1. 1 by 1 అంటే ఒక్కొక్కరిగా, ఒకరి తర్వాత ఒకరుగా, సీక్వెన్షియల్లీ అంటారు. ఒకళ్ళు వచ్చాక ఇంకొకళ్ళు వచ్చాక ఇంకొకళ్ళు అట్లా అనమాట. ఇండివిజువల్గా ఒక్కొక్కళ్ళు రావడాన్ని 1 by 1 అంటారు. సో దీన్ని వాడాల్సిన సందర్భంలో ఎగ్జాంపుల్ చూద్దాం. ది స్టూడెంట్స్ ఎంటర్డ్ ది క్లాస్ 1 by 1. ది స్టూడెంట్స్ ఎంటర్డ్ ది క్లాస్ 1 by 1 అంటే విద్యార్థులు ఒక్కొక్కరిగా తరగతి గదిలోకి వచ్చారు అని అర్థం అన్నమాట. మీకు నేను నెక్స్ట్ వీడియోలో ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇస్తాను, దీని మీద టెస్ట్ కేసెస్ కూడా ఇస్తాను, ఇంకా బాగా అర్థమవుతుంది. వీడియో కానీ షార్ట్లో కానీ పెడతానండి. నెక్స్ట్ ఫ్రేజ్ వచ్చేసరికి డే బై డే. చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా ఫ్రీక్వెంట్గా వాడే ఫ్రేజ్ ఇది. రోజుకో రకంగా, కాలం గడిచే కొద్దీ, క్రమంగా అని అర్థం అన్నమాట. సో దీన్ని మనం ఎగ్జాంపుల్లో ఇంగ్లీష్లో చెప్పాలి అంటే హర్ హెల్త్ ఈజ్ ఇంప్రూవింగ్ డే బై డే. హర్ హెల్త్ ఈజ్ ఇంప్రూవింగ్ డే బై డే. ఏదైనా సరే రిజల్ట్ కానీ ఏదైనా ఒక పని కానీ డే బై డే జరుగుతుంది అనుకోండి. సో అలాంటి సందర్భంలో ఈ ఫ్రేజ్ని వాడతామన్నమాట. ఆమె ఆరోగ్యం రోజు రోజుకి మెరుగుపడుతుంది. సో అర్థమైంది కదా మీకు క్లియర్గా. కమింగ్ టు ది నెక్స్ట్ ఫ్రేజ్ సైడ్ బై సైడ్. పక్క పక్కనే అని అర్థం అన్నమాట. ఏదైనా ఒక సందర్భంలో మనం పక్కనే ఉన్న వాటి గురించి మాట్లాడాలి అంటే మనం సైడ్ బై సైడ్ ఈ ఫ్రేజ్ని వాడతాము. సో దీన్ని మనం ది 2 houses ఆర్ బిల్ట్ సైడ్ బై సైడ్. ఆ 2 ఇళ్ళు పక్కనే కట్టబడ్డాయి అని అర్థం అన్నమాట. కమింగ్ టు ది నెక్స్ట్ ఫ్రేజ్ స్టెప్ బై స్టెప్ అంటే ఒక్కొక్క దశగా. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఒక పని అయ్యాక ఇంకొక పని. ఇప్పుడు మనం ఒక పని చేయాలంటే స్టెప్పుల వారీగా చేస్తాం, అవునా? సో అలాగే ఏదైనా ఒక పని ఒక యాక్షన్ అయిపోయాక ఇంకొక నెక్స్ట్ యాక్షన్కి వెళ్ళేటప్పుడు స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం వింటూ ఉంటాం కదా, ఇప్పుడు మనం ఏదైనా కొత్తది టీవీ తీసుకొచ్చిన ఏదైనా సెట్టింగ్స్ చేసేటప్పుడు ఫోన్ తీసుకున్నప్పుడు స్టెప్ బై స్టెప్స్ ఫాలో అవ్వండి అంటూ ఉంటారు కదా. అంటే ఒక్కొక్క దశగా, ఒకదాని తర్వాత ఒక దశ అన్నమాట అర్థం. అంటే మూవింగ్ స్లోలీ అండ్ గ్రాడ్యువల్లీ ఫ్రమ్ వన్ యాక్షన్ ఆర్ స్టేజ్ టు ది నెక్స్ట్ స్టేజ్. అర్థమైంది కదా. సో దీన్ని మనం వాడాలి, ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే హీ ఎక్స్ప్లెయిన్డ్ ద ప్రాజెక్ట్ స్టెప్ బై స్టెప్. హీ ఎక్స్ప్లెయిన్డ్ ది ప్రాజెక్ట్ స్టెప్ బై స్టెప్. ఆయన ప్రాజెక్టును ఒక్కో దశగా వివరించారు. అసలు ప్రాజెక్టు ఫస్ట్ స్టార్ట్ ఎలా అవుతుంది, తర్వాత ఎలా, అలా స్టెప్పులు అనమాట. అర్థమైంది కదా. నెక్స్ట్ ఫ్రేజ్ వచ్చేసరికి 1 to 1. 1 to 1 అంటే ఒకరికి ఒకరు అంటే ఏంది అని అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు టీచర్ని తీసుకుందాం. టీచర్ అనే ఆవిడ ప్రతి ఒక్కళ్ళని ఈక్వల్గా చదివించాలి, అవునా? సో అదే అన్నమాట బెస్ట్ ఎగ్జాంపుల్. ఒకరికి ఒకరు సరిపోలేలాగా, డైరెక్ట్ కంపారిజన్ లేదా రిలేషన్షిప్. ఆవిడ ప్రతి ఒక్క విద్యార్థిని సమానంగా శ్రద్ధ చూపిస్తారు, అవునా? ఇప్పుడు ఒకడు చదవనోడిని వదిలేసి చదివే వాళ్ళని పట్టుకోవడం అలా ఏమి ఉండదు కదా. ఈక్వల్గా క్లాసెస్ చెప్తారు, ప్రతి ఒక్కళ్ళ మీద ఫోకస్ చేస్తారు. సో 1 to 1 ఒకరికి ఒకరు అని అర్థం అన్నమాట. దీన్ని మనం ఎగ్జాంపుల్లో చెప్పాలి అంటే వీ హ్యాడ్ ఏ 1 to 1 కాన్వర్జేషన్
మేమిద్దరం ఒకరికి ఒకరు మాత్రమే మాట్లాడుకున్నాము, అంటే వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా మాకున్న ప్రాబ్లమ్స్ మేమే సాల్వ్ చేసుకున్నాము అంటూ ఉంటారు కదా. అంటే ఏంటి, ఇద్దరు సరిపడే వ్యక్తుల మధ్య జరిగినప్పుడు. సో ఎవరైనా సరే ఇద్దరు సరిపడే సమానంగా ఉన్న వ్యక్తుల యొక్క కాన్వర్జేషన్ చెప్పాలన్నప్పుడు మాత్రమే 1-1 అని వాడుతూ ఉంటారు. సో బాగా గుర్తుపెట్టుకోండి. సో మీ అందరికీ ఈ ఫ్రేజెస్ అనేవి చాలా క్లియర్గా కన్ఫ్యూజన్ లేకుండా అర్థమైందని అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఇవ్వబోయే ఛాలెంజ్ వచ్చేసరికి ఫేస్ టు ఫేస్. ఫేస్ టు ఫేస్ అంటే అర్థం ఏమిటి? ఖచ్చితంగా తప్పైనా పర్వాలేదు, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మీ అందరికి ఒక సర్ప్రైజ్ ఉందండి. బీ రెడీ ఫర్ దట్. సో మీ అందరికీ మన వీడియో నచ్చింది, యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీరు కనుక నిజంగా నా హార్డ్ వర్క్కి సపోర్ట్ చేయాలి అంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీకు యూస్ఫుల్ ఉందంటే కనుక షేర్ చేయడం మర్చిపోకండి. మీకు నిజంగా మన ఛానల్ వల్ల ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంది అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని నాకు మీ ఫీడ్బ్యాక్ మీ కమెంట్స్ ద్వారా తెలియజెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది సపోర్ట్.